మీకు సమర్పిస్తున్నవారు హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ హైదరాబాద్. వెల్కమ్ టు డాక్టర్ స్టాఫ్. దిస్ ఇస్ ప్రియా. నేటి విద్యార్థులు పరీక్షలంటే పారిపోయే భయంతో ఉన్నారు. అసలు పరీక్షలను టెన్షన్ లేకుండా ఎలా ఎదుర్కోవాలి, ఎలా అనుకున్న ఫలితాలను సాధించాలి వంటి అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీకాంత్ ఆచార్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మీరు మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్స్ 04047779916 లేదా 17. హలో సార్, వెల్కమ్ టు సివిఎస్ స్టూడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టూడెంట్స్ ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతారు ఎగ్జామ్స్ అంటే? ఎగ్జామ్స్ అనగానే స్టూడెంట్స్ టెన్షన్గా ఫీల్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అందులో మెయిన్గా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యాము, ఎలా ఎగ్జామ్స్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా రాయాలి, చక్కటి ఫలితాలు రావాలి, మంచి రిజల్ట్స్ రావాలి అన్నది ఒకటి అంశం. అయితే రెండవది, నేనేం ప్రిపేర్ కాలేదు, కంప్లీట్ ఇయర్లో ఏం చదవలేదు, జస్ట్ లాస్ట్ అవర్ ఆర్ 11th అవర్ ప్రిపరేషన్. దానివల్ల కూడా ఎలా రాస్తానో, మార్క్స్ ఎలా వస్తాయో, అనుకున్నటువంటి పర్సంటేజ్ సాధిస్తానో లేదో, ఇది ఈ రెండో రకమైనటువంటి టెన్షన్ అనమాట. మొదటి దానికి మనం ఏం చేయలేము, బట్ సో రెండవది వచ్చేసేసి కొద్దిగా మనం ప్రిపరేషన్ దానికి కేటాయించి కరెక్ట్గా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకొని వ్యూహ రచన కరెక్ట్గా చేసుకోగలిగితే మంచి మార్క్స్ సాధించవచ్చు. ఈ టెన్షన్స్ ఇవన్నీ కూడా మానసికంగా వచ్చింది మాత్రమే. ఇదంతా దిస్ ఆల్ టెన్షన్స్ లై ఇన్ ద మైండ్, నాట్ ఆన్ ద మెటీరియల్ వరల్డ్. సో మన మనసులో ఆలోచించే విధానం, చూసే తీరుతెన్నులు బట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సెప్షన్స్. సో ఎగ్జామ్ అన్నది ఇట్ షుడ్ బి ఎ ఫన్ గేమ్, ఒక యాక్టివిటీ లాగా చక్కగా వెళ్తున్నాం, ఆడుతూ పాడుతూ సరదాగా రాసేసి వచ్చే రకంగా ఆ పర్సెప్షన్ని డెవలప్ చేసుకోగలిగితే విద్యార్థులు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, లేదా అధ్యాపక బృందం కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎగ్జామినేషన్ ఈజ్ ఎ స్మాల్ యాక్టివిటీ, ఫన్ యాక్టివిటీ. అంతకన్నా ముందు కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి సాయి కిషోర్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి సాయి కిషోర్ గారు. నమస్తే మేడం. శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పొచ్చు. మేడం, ఎగ్జామ్ ప్రిపరేషన్ భయపడుతున్నాను. ఎవరు భయపడుతున్నారు? నేనే మేడం. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? నేను సిఐఐటి మేడం. సిఐఐటి. ఓకే, మీరు అంటే జనరల్గా ఏ టైం నుంచి ఏ టైంలో జనరల్గా చదువుతూ ఉంటారండి? వాట్ టైం యూ ప్రిఫర్? మా కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి 9:30 వరకు సార్. వండర్ఫుల్ అండి. ఓకే, సో మీకు ప్రిపరేషన్కి ఇనఫ్ టైం సరిపోతుందా? సరిపోవట్లేదు సార్. సరిపోవట్లేదు. ఓకే, ఏ టైంలో చదివితే మీకు బాగా మనసుకు హత్తుకుంటుంది చదివిన విషయాలు? నైట్ టైమ్స్ అండి. ఓకే, సో వాట్ యూ డూ ఇస్ ఫస్ట్ చేంజ్ యువర్ టైమింగ్. ప్రిఫరబుల్ టైమింగ్ ఖచ్చితంగా మార్నింగ్ 6 o'clock లేచి చదవాలి, లేదా 4:30కి లేచి చదవాలి అని రూల్ ఏం లేదండి. మైండ్కి ఎప్పుడైతే ఈజీగా అబ్జర్వ్ అవుతుందో మనం ఇష్టపడి చదవాలి, కష్టపడి చదవకూడదు. అలాగే ఖచ్చితమైనటువంటి ఈ టైంలోనే చదవాలని రూల్ ఏం లేదండి. సో మనకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కుదురుతుందో అప్పుడే మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేయగలుగుతామో చదివిన విషయాన్ని అవగతం చేసుకోగలుగుతాం, అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం, కాంప్రిహెన్షన్ ఉంటుంది. చదివిన విషయాలు అర్థమవుతూనే గుర్తుంటుందండి. గుర్తున్నప్పుడు మాత్రమే జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతాం. జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు మాత్రమే సరిగ్గా పరీక్షల్లో మనం చదివిన విషయాన్ని మనం రాయగలుగుతాం, మంచి ఫలితాలని సాధించగలుగుతాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సాయి కిషోర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మీరు అన్నారు ఇప్పుడే టైం ప్రకారం కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కరికి వ్యక్తులకు సంబంధించి టైం సెన్స్ లో మార్పు ఉంటుందా? అంటే కొంతమందికి ఉదయం చదివితే అవునండి బ్రెయిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది, కొంతమందికి నైట్ దే ప్రిఫర్ టు డూ స్టడీస్. టైమ్ ఇస్ బేసిక్లీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఖచ్చితంగా నాకు 5 నిమిషాలు అంటే ఇంకో వ్యక్తికి అది గంట ఉండొచ్చు, లేదా అరగంట ఉండొచ్చు. సో ఇట్స్ ఓన్లీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. సో కొంతమందికి ఏంటంటే ఈ టైంకి చదవాలి అన్నది ఒక నమ్మక వ్యవస్థ అనేది ఏర్పరచుకుంటారు. దే డెవలప్ ఎ బిలీఫ్ సిస్టమ్ సార్ట్ ఆఫ్ థింగ్. ఈ టైంలో చదివితేనే అర్థమవుతుంది అనేది. ఇట్స్ నథింగ్ బట్ అ కైండ్ ఆఫ్ ప్రీ కండిషనింగ్. సో దాన్ని మనం మార్చుకోవాలి. మనకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో, ఎప్పుడైతే మనకు
ఆసక్తి అనిపిస్తుందో, ఎప్పుడైతే చదవాలనిపిస్తుందో ఆ టైంలో చదివితేనే మైండ్ అబ్జార్బ్ చేసుకుంటుందండి. మనసుకు వ్యతిరేకంగా లేదు నేను ఖచ్చితంగా ఈ టైంలోనే చదవాలి, రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్ అవర్లో అంటే బస్సుల్లో కొంతమంది చదువుతూ ఉంటారు. ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి కరెక్ట్ ఒక 10 minutes బిఫోర్ హాల్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళే ముందు కూడా చదువుకుంటూ లోపలికి వెళ్ళే వాళ్ళని స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం, గమనిస్తూనే ఉంటాం. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అండి. సో మనసుకు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే ఏకాగ్రత మనం కుదర్చగలుగుతామో, మనకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఏకాగ్రత ఏర్పడుతుంది. అది చదివిన విషయం కూడా అర్థమవుతుంది. ఫస్ట్ స్కానింగ్, స్కిమ్మింగ్, స్కానింగ్, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అబ్జార్ప్షన్. ఎప్పుడైతే అది అబ్జార్బ్ చేసుకోగలుగుతున్నామో చదివిన విషయాల్ని, అది మన మైండ్ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న విషయాలు మాత్రం జ్ఞప్తికి వస్తాయి. సో దట్ ఈస్ హౌ ద ప్రాసెస్ గోస్. ఓకే, మీరు అన్నట్లు ఎగ్జామినేషన్ కి 10 minutes ముందు బుక్స్ పట్టుకొని బస్సులలో చదువుతూ ఉంటారు. ఇదంతా ఒక సైడ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ థింగ్ అయితే, ఎగ్జామ్ ఒక 1 week 3 days ఉంది, ఇట్స్ గోనా స్టార్ట్ అన్నప్పుడు ఒక విధమైన టెన్షన్ వస్తుంది. చూస్తే పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి, చదవడానికి టైం ఉండదు, టైం ఉన్నా కూడా టెన్షన్ వల్ల చదివింది బుర్రకెక్కదు. అలాంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. 2 రకాల టెన్షన్ ఉంటుందండి, 2 రకాల భయాలు. ఒకటి, సంవత్సరం పాటు ఏం చదవలేదు, జస్ట్ సరదాగా కాలేజ్ వెళ్తున్నాం వస్తున్నాం, వీఆర్ హ్యావింగ్ ఫన్ అండ్ ఆల్ దాట్, స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం, లేదా ట్యూటోరియల్ కాలేజ్కి వెళ్తున్నాం వస్తున్నాం, లేదా ఒక ఇన్స్టిట్యూట్, ఇంతకుముందు ఒక మిత్రులు ఫోన్ చేశారు, CA కోర్స్, ప్రొఫెషనల్ కోర్సెస్. సో ఏమీ ప్రిపేర్ కాలేదు, లేదా ప్యాసివ్గా చదువుతున్నాం, యాక్టివ్గా కాకుండా. దీనివల్ల వచ్చే టెన్షన్, భయం. రెండోది, సంవత్సరం పాటు బాగా చదివాను కానీ ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్పెక్టేషన్స్ with the peer group, and peer group has expectations about me, my parents have expectations about me, or the management, college, school, institute management has expectation, ఈ ఫలానా విద్యార్థికి ఇంత మార్క్స్ రావాలి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అవుతానేమో అన్న భయం ఒకటి. ఇంకోటి, ఎగ్జామినేషన్ సెంటర్ వేరే ఉంటుంది, చదువుకున్న కాలేజ్ వేరే ఉంటుంది. ఎలా కరెక్షన్ చేస్తారు? బికాస్ దే ఆర్ నాట్ దేర్ ఓన్ టీచర్స్ ఆర్ నాట్ దేర్ ఓన్ లెక్చరర్స్ ఆర్ ప్రొఫెసర్స్. సో ఎలా ఉంటుంది? రెండోది, ఆ ప్యాటర్న్ తెలిసినప్పటికీ దే హ్యావ్ గాన్ త్రూ సమ్ వాట్ యు కాల్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. టెస్ట్లో ఎందుకు పెడతారంటే ఒక రకమైన డీసెన్సిటైజేషన్ అండి. అంటే పరీక్ష భయం అన్నది పోవడానికి టెస్ట్లో, యూనిట్ టెస్ట్ కానీ, అసైన్మెంట్స్ కానీ, లేకపోతే క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ పెడుతూ ఉంటారు. అది సో ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి అలవాటు చేయడం కోసం బ్రెయిన్కి. సో అలాంటి ప్రిపరేషన్ సరిగా లేకపోవడం, లేదా ఈ చిన్న చిన్న టెస్ట్లను పాస్ కాకపోవడం, లేదా సరిగ్గా మార్క్స్ రాకపోవడం, ఇది ఒక రకమైనటువంటి కండిషనింగ్ ఇస్తుంది అనమాట. దే గెట్ ఇన్ టు అ కండిషన్ స్టేట్ దట్ ఐ మే నాట్ పర్ఫార్మ్. వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ బెటర్ మార్క్స్ ఆర్ బెటర్ రిజల్ట్స్? దాట్ బ్రీడ్స్ స్ట్రెస్, టెన్షన్, ఆర్ వాట్ యు కాల్ యాంటిసిపేటరీ యాంగ్జైటీ. మీతో మాట్లాడడానికి కాజీపేట నుంచి పవన్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ పవన్ గారు. మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో పవన్ గారు చెప్పండి. ఇప్పుడు ఎగ్జామ్ చదివేటప్పుడు రివిజన్ చేసుకోవడానికి హలో ఇంతసేపు రివిజన్ చేసుకోవడానికి ఎంత టైం కేటాయించాలి? ఓకే, రివిజన్ చేసుకోవడానికి ఎంత టైం కేటాయించాలి? జనరల్గా అండి, రీవిజన్ అంటే ఒకసారి ఆల్రెడీ నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ పునరావృతం చేసుకోవడం, మళ్ళీ మననం చేసుకోవడం. సో మననాత్రాయతేతి మంత్రహ అన్నారు. అంటే మనం ఎన్నిసార్లు చదివితే అంత గుర్తుంటుంది, అంత బాగా మననం అవుతుంది అని చెప్తారు. సో ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి టైం అంటూ ఏం లేదండి. రివిజన్కి ఖచ్చితంగా 10 days చేయాలి, 1 month చేయాలి, లేదా 6 months రివిజన్ చేయాలి, 6 months పోర్షన్ ఫినిష్ చేయాలి, అలా ఏం లేదండి. అది అకాడమిక్ సిలబస్లో భాగంగా స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఈ ఇయర్ ఎండింగ్ దాకా పోర్షన్ కంప్లీట్ చేయాలి, తర్వాత రివిజన్ పెట్టాలనేది అది ఓన్లీ ఎడ్యుకేషనల్ నామ్స్. కానీ ఇండివిజువల్గా రివిజన్ చేయడానికి మీరు ఎంత చదువుతున్నారు, ఏ మోతాదులో మీ ప్రిపరేషన్ ఉంది, ఎంత టైం కేటాయిస్తున్నారు, ఎంతసేపు చదివితే ఎంత గుర్తుంటుంది, గుర్తున్న విషయాలు ఎంతవరకు మీరు పేపర్ మీద పెట్టగలుగుతున్నారు, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఎంత మీరు మీ నేర్చుకున్న విషయాన్ని పేపర్ మీద పెడుతున్నారు అన్నది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే అంచనా వేసుకోవాలి. సో కొంతమందికి 1 గంట ఎక్కువ కేటాయించుకోవాల్సి ఉంటుంది, కొంతమంది రోజు 6 గంటలు కేటాయించాల్సి ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ కోర్స్ దట్ యు ఆర్ డూయింగ్ అండ్ ద టైమ్ దట్ యూ నీడ్. అంటే మీకు తెలియాలి ఇండివిజువల్గా ఎంత టైం కేటాయిస్తూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా రివిజన్కి ఇంతే పెట్టుకోవాలి, టైం పెడితేనే మనం చక్కగా చదవగలుగుతాం, నేర్చుకోగలుగుతాం అని ఏం స్టాండర్డైజ్గా ఏం లేదండి. ఓకే.
ఆల్రైట్, శ్రీకాంత్ ఆచార్య గారు, మీరు ఇంతకు ముందు అన్నట్లు ఎగ్జామ్ ఈజ్ ఏ గేమ్, లెట్స్ ప్లే ఇట్ వెల్ అని అన్నట్లు, అవునండి. సో అంత కాన్ఫిడెన్స్ రావడానికి ముందు నుంచి ఒక ప్రణాళికబద్ధంగా చదవడం ఇట్స్ నెసెసరీ. ఎలాంటి ప్రిపరేషన్ అవసరం స్టూడెంట్స్ కి? So I say students need two kinds of attitudes. Like for any success in the world need two kinds of healthy attitudes. One is the screening attitude. So నేనేం చదువుతున్నాను, నాకేం కావాలి, వాట్ ఐ వాంట్ ఈజ్ నాలెడ్జ్, అక్వైరింగ్ నాలెడ్జ్. ద ఎండ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ ఫార్మేషన్ అని స్వామి వివేకానంద స్వామి అన్నారు. సో ఇక్కడ మనకు కావాల్సింది స్కిల్, నాలెడ్జ్ కావాలి. ఓకే, సో ఎగ్జామినేషన్ అన్నది ఇట్ ఓన్లీ కైండ్ ఆఫ్ యార్డ్ స్టిక్ టు మెజర్, ఒక కొలబద్ద అనమాట. అంటే ఎంత నేర్చుకున్నారు, ఎంత జ్ఞానాన్ని సంపాదించారు, ఎంత స్కిల్స్ నేర్చుకున్నారు అనడానికి ఒక కొలబద్ద మాత్రమే. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ క్రైటీరియా టు షో దట్ ఎ పర్సన్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, రైట్. సో దాన్ని విద్యా విధానంలో మనం తెలుసుకోవాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి, అలాగే మేనేజ్మెంట్స్ కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే మెయిన్గా ఆ స్క్రీనింగ్ యాటిట్యూడ్ కావాలి. నాకేం కావాలి, నేను ఎంతసేపు చదవాలి, ఎలా చదివితే నేను ప్రిపరేషన్ చేసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుందండి. కొంతమంది 4 సార్లు చదువుతారు, కొంతమంది డైలీ చదవాలి, అలా ఉంటేనే గుర్తుంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైన స్ట్రాటజీ ఉంటుంది. ఆ ఇండివిజువల్ స్ట్రాటజీని ఐడెంటిఫై చేసుకోవాలి. రెండవది వచ్చేసి ప్లేఫుల్ యాటిట్యూడ్. ఓకే, ఇవాళ చదివాను, ఇవాళ ప్రిపరేషన్ చేసుకున్నాను, లాస్ట్ నాకు నేను టెస్ట్ పెట్టుకుంటాను. బాగా చదివానా, బాగా రాశానా, ఓకే నాకు తెలిసిపోతుంది. జడ్జ్ రాస్తున్నాను, ఇవాళ ఎగ్జామ్ రాసుకున్నాను, నాకు నేనే ఎగ్జామ్ రాసుకున్నాను ఇంట్లో, బాగానే రాశాను, లేదు సరిగా రాయలేదు, నో ప్రాబ్లం, దిస్ ఈస్ నాట్ అన్ ఎగ్జామినేషన్, ఇంకో ఎగ్జామినేషన్ ఉంది. ద మెయిన్ ఎగ్జామినేషన్ ఈజ్ బోర్డ్ ఎగ్జామినేషన్. సో నాకు నేను పెట్టుకునే టెస్ట్ ఓన్లీ టు కన్ఫర్మ్, ఓన్లీ టు రీఅష్యూర్ మై సెల్ఫ్ దట్ ఐ విల్ డూ వెల్. Okay, this is only a yardstick to measure my knowledge. I am gaining knowledge, I am improving myself, I am upgrading myself, I am grounding myself. సో అలా మనం స్టూడెంట్స్ ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, ప్లేఫుల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న గేమ్స్ కానీ, సపోజ్ బుక్స్ చదవడం కానీ, ఫన్ గేమ్స్ లేదా స్పోర్ట్స్ కానీ, క్రికెట్ కావచ్చు, ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అలాగే ఈ దృక్పథం ఏర్పరచుకోవాలి చదివేటప్పుడు కూడా. యా, ఐ విల్ ఫినిష్ బై 1 hour, ఐ విల్ ఫినిష్ దిస్. సో ఆ కాన్ఫిడెన్స్ అన్నది డెవలప్ అవుతుంది అనమాట. సో స్క్రీనింగ్ యాటిట్యూడ్ అండ్ ప్లేఫుల్ యాటిట్యూడ్ ఉండాలి ఎడ్యుకేషన్లో, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. సీరియస్నెస్ ఎంత అవసరమో ఈ 2 యాటిట్యూడ్స్ ఉన్నట్టయితే తప్పకుండా ప్రతి క్షేత్రంలోనూ, మేబీ ఇట్ కుడ్ బి అ డ్రైవింగ్ టెస్ట్ ఆర్ వాట్ యు కాల్ స్మాల్ ఎగ్జామినేషన్, చిన్నది ఒక యూనిట్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఫైనల్ ఎగ్జామినేషన్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామినేషన్ కావచ్చు, దేంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతారు. ఓకే, మరికొన్ని ఎగ్జామినేషన్ టిప్స్ తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్ ఇన్ డాక్టర్ టాక్. డాక్టర్ ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీకాంత్ ఆచార్య గారు మనతో ఉన్నారు. సార్, మనం ఇంతకు ముందు విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాం. విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు వి షుడ్ టాక్ అబౌట్ కార్పొరేట్ కాలేజెస్. జనరల్ గా ఎగ్జామినేషన్స్ అంటే ఎవ్రీబడి ఫీల్ టెన్షన్, ప్రతి స్టూడెంట్ కు ఉండేదే. కానీ కార్పొరేట్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారు. ఎందువల్ల అంటారు? కారణం అండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కార్పొరేట్ కాలేజెస్కి జనరల్గా ఉండే కాలేజెస్ డిఫరెన్స్ అంటే దే హ్యావ్ గ్రేడింగ్ సిస్టమ్స్, అంటే దే హ్యావ్ సెక్షన్స్, ఏ సెక్షన్, బి సెక్షన్, నాట్ బేస్డ్ ఆన్ ద మెరిట్ బట్ బేస్డ్ ఆన్ ద ఇంటెలిజెన్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. సో దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్
సో దానివల్ల ఏమవుతుందంటే నన్ను ఈ సెక్షన్లో పెట్టారు అంటే నామోషి పిల్లవాడికి, లేకపోతే నేను ఇంత చదివినా నన్ను ఈ దీంట్లో పెట్టారంటే వాళ్ళకంటే నా ఐక్యూ లెవెల్ తక్కువనా. సో సెల్ఫ్ డౌట్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో ఇంటర్నల్ డైలాగ్ కూడా చేంజ్ అవుతుంది. అంటే బాగా ఒక 70%, 80%, 90% వచ్చే స్టూడెంట్కి కూడా ప్రెషర్ అన్నది ఇంటర్నల్గా డెవలప్ అవుతుంది. తమ గురించి తాము చదువుకుంటున్నారు. Yeah, so the pressure could be from the intrinsic factor because of the value systems or the conflict, intrapersonal conflict. అంటే ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్ అంటే తమలో తామకు జరిగే ఒక మానసికమైనటువంటి సంఘర్షణ వ్యక్తిలో విత్ ఇన్ ఇండివిజువల్. ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే నేను నా గురించి చదువుతున్నానా, లేదా మా తల్లిదండ్రుల గురించి చదువుతున్నాను, లేదా మేనేజ్మెంట్ గురించి చదువుతున్నాను. ఈ డౌట్ అన్నది ఇన్స్టాల్ అవుతుంది పిల్లల్లో. రెండవది, దో దే ఆర్ వెరీ గుడ్ అట్ స్టడీస్, చదువుతారు, డైలీ హోంవర్క్ చేస్తారు, ఇది చేస్తారు. జనరల్గా ఏంటంటే వాట్ ఇఫ్ ఐ డోంట్ మీట్ అప్ ద స్టాండర్డ్స్ ఆఫ్ మై కాలేజ్. కాలేజ్కి ఒక నేమ్ ఉంటుంది, బ్రాండింగ్ ఉంటుంది. అలాగే ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ ద అదర్ పీపుల్, వాట్ ఈస్ మై ఇమేజ్, వాట్ విల్ హ్యాపన్ టు మీ ఇఫ్ ఐ డోంట్ మీట్ అప్ దట్ స్టాండర్డ్స్. సో వీళ్ళుగా ఒక త్రిశంకు స్వర్గం అనేది క్రియేట్ చేసుకుంటారు పిల్లలు, నాకు తెలిసి. బికాస్ కౌన్సిలింగ్ సెషన్స్ జనరల్ ఇన్ మై క్లినిక్ ఐ సీ పీపుల్. సో ఇది ఇంత వస్తేనే ఐఎమ్ గుడ్ ఫార్, ఐఎమ్ ఫిట్ ఫార్. సో ఎప్పుడైతే ఈ వాల్యూ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, ఐదర్ ఇట్ ఈస్ పర్సీవ్డ్ బై అదర్స్ ఆర్ ఇట్ ఈస్ సెల్ఫ్ పర్సీవ్డ్. బట్ సెల్ఫ్ పర్సెప్షన్స్లో ఎప్పుడైతే చేంజెస్ వస్తాయో, అంటే ఆబ్జెక్టివ్ రియాలిటీ, సబ్జెక్టివ్ రియాలిటీ రెండిటికి మిస్ మ్యాచ్. ఓకే, ఆబ్జెక్టివ్ రియాలిటీ ఏంటి? ప్రతి మనిషికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంతవరకు మాత్రమే చదవగలుగుతాడు, ఇన్ని గంటలు మాత్రం చదవగలుగుతాడు, ఇన్ని మార్క్స్ మాత్రం తెచ్చుకోగలుగుతాడు. వ్యక్తిగత సామర్థ్యాలు ఓకే వాస్తవానికి తగ్గట్టుగా మ్యాచ్ అవ్వాలి. అంటే మన ఆలోచనలు కానీ, మన నమ్మకాలు కానీ, ఏది కానీ అది వాస్తవానికి మ్యాచ్ కానప్పుడు సబ్జెక్టివ్ రియాలిటీ, ఆబ్జెక్టివ్ రియాలిటీ రెండు మిస్ మ్యాచ్ అయ్యేటప్పుడు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది, మానసిక సంఘర్షణ. దానివల్ల ఒత్తిడి క్రియేట్ అవుతుంది, మానసిక ఒత్తిడి, స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల జనరల్గా ఏంటంటే ద సెకండ్ ఇంపల్స్, నెక్స్ట్ దాని రియాక్షన్ ఏంటి అంటే టెన్షన్. స్ట్రెస్ ఈజ్ అన్ కండిషన్, ఎవ్రీబడి హ్యాస్ స్ట్రెస్. ఎగ్జామ్స్ ఈజ్ అట్ వన్ కనోటేషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అ పాజిటివ్ స్ట్రెస్. ఎందుకంటే పరీక్షలు ఉన్నాయంటేనే మనిషి చదువుతాడు, లేకపోతే భయం అన్నది ఉండదు. చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి ఇది అంటే ఎగ్జామ్స్ ఉండాలి ఖచ్చితంగా. సో ఇట్స్ పాజిటివ్ మోటివేటర్ ఐ కెన్ సే. కానీ ఆప్టిమమ్ లెవెల్లో కాకుండా పర్సెప్షన్లో ఏదో ఎగ్జామ్ అంటే ఏదో చాలా పెద్ద బాధ్యత, లేకపోతే ఏదో జరిగిపోతుంది, లైఫ్ అక్కడే ఆగిపోతుంది, ఈ చిన్న ఎగ్జామ్తో 10th ఇంటర్తోనే జీవితం ఆగిపోతుంది అని మనం పర్సీవ్ చేసుకుంటే మన కోపింగ్ స్కిల్స్ అంటే సమస్యను తట్టుకునే శక్తి, పరిస్థితిని ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది. ఓకే, ఆ రెసిలియన్సీ అండ్ కోపింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ రెండు తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో వాల్యూ హైయార్కి పడిపోతుంది. ఇప్పుడు మన షేర్ మార్కెట్లో షేర్స్ వాల్యూ పడిపోయినట్టుగా వాల్యూ ఎప్పుడైతే పడిపోతుందో ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్తాడు. ఈ గోస్ ఇన్ టు డిప్రెషన్, దట్ బ్రింగ్స్ సూసైడల్ టెండెన్సీస్ ఆర్ ఐడియేషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద కండిషన్స్ అరౌండ్. సో అలాంటి టైంలో సపోర్ట్ సిస్టమ్స్ అవసరం. అంటే తల్లిదండ్రులు రీఅష్యూరెన్స్ ఇవ్వాలి, ఏం లేదురా ఎగ్జామ్ మాత్రమే, ఇది జీవితంలో ఎదగడానికి ఒక స్టెప్ ఈ పరీక్ష. ఓకే, ఎవ్రీ ఫీడ్బ్యాక్ దట్ యు గెట్, ఐదర్ రిజల్ట్, వాట్ ఎవర్ రిజల్ట్, పాస్ అయినా ఫెయిల్ అయినా, మంచి మార్కులు వచ్చినా తక్కువ వచ్చినా, ఓకే, ఇది కేవలం ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే, మళ్ళీ నువ్వు విజయం సాధించడానికి అని తల్లిదండ్రులు కానీ, లేకపోతే పేరెంట్స్గా, ఐ మీన్ టు సే టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేదా ఒక ఫ్రెండ్ కానీ ఆ రీఅష్యూరెన్స్, ఆ భరోసా అది ఇవ్వగలిగితే కరెక్ట్ పర్సెప్షన్, కరెక్ట్ పర్స్పెక్టివ్ జీవితం పట్ల అన్నది డెవలప్ చేసుకుంటారు. ఓకే, జీవితంలో ఎడ్యుకేషన్ అన్నది ఓ మనిషిని సరైన మార్గంలో నడిపించడానికి, సులభదారిలో చక్కగా, ఎథికల్గా, స్టాండర్డైజ్గా, హెల్దీగా తమను పర్సనాలిటీని హెల్దీగా ప్రమోట్ చేసుకోవడానికి, జీవితంలో విజయాన్ని సాధించడానికి దోహదపడేటట్టే ఉండాలి తప్ప అది అడ్డంకు కాకూడదు. అది అనమాట. సో ఆ పర్స్పెక్టివ్ని మనం డెవలప్ చేయించడానికి సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వాలి. అప్పుడు ఆ వాల్యూస్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఒక భయమో, భీతియో, ఫోబియా డెవలప్ చేసుకొని, చదువు అంటే భయం,
అలాగే స్కూల్ అంటే మీరు భయం, ఇలాంటి పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయం. ఎగ్జామ్స్ అప్పుడు ఇల్లు వదిలి పారిపోవడం లేదా అవునండి. కాలేజ్ వదిలి పారిపోవడం లాంటివి చేస్తుంటారు. ఇది ఏంటంటే ప్రతి మనిషికి ఒక సమస్య అని అనిపించినప్పుడు వాట్ ఈస్ ఎ ప్రాబ్లం, బేసిక్లీ ఇట్స్ ఎ పర్సెప్షన్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, ఏ మియర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ విచ్ ఇస్ డిఫరెంట్, విచ్ యూ హ్యావ్ నాట్ ఫేస్డ్ బిఫోర్, విచ్ యూ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎనీ రిసోర్సెస్ టు కన్ఫ్రంట్, or you have never seen anybody solving or facing that situation. That situation you interpret, you perceive it as a problem. ఓకే. ఆ సమస్య అని మనం పరిగణించినప్పుడు మన వ్యక్తిగత సామర్థ్యాలు అంటే ఇంటర్నల్ రిసోర్సెస్ సమస్యను ఎదుర్కొనే శక్తి క్షీణిస్తుంది, తగ్గుముఖం పడుతుంది. కోపింగ్ స్కిల్స్ అంటారు దీన్ని. సో ఆ సమస్య అన్నది బేసిక్గా ఏం లేదు. ఇలాంటి పర్సెప్షన్ ఉన్నప్పుడు, ఒక పరిస్థితిని సమస్యగా అనుకున్నప్పుడు మనిషి కోపింగ్ స్కిల్ డిక్లైన్ అయ్యేటప్పుడు క్రమేపీ ఏమవుతుందంటే నేను దీన్ని రిజాల్వ్ చేసుకోలేను, ఈ సమస్య చాలా పెద్దది అన్నప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. సో మనిషిలో కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి, దీన్ని ఈగో డిఫెన్సెస్ అంటారు సైకాలజీలో. మెయిన్గా ఎస్కేపిజం, రక్షణ తంత్రాలు. అంటే మనకు మనసులో చేతన మనసు, అంతర్చేతన మనసు రెండు భాగాలు ఉంటాయండి. అంతర్చేతన మనసు, అన్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే కొన్ని రక్షణ తంత్రాలని ఉపయోగిస్తుంది. దీస్ ఆర్ డిఫెన్స్ మెకానిజం టు ప్రొటెక్ట్ ఎ పర్సన్ ఫ్రమ్ ద ప్రివైలింగ్ యాంగ్జైటీ. ఇట్ కుడ్ బి టెంపరీ యాంగ్జైటీ లైక్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ఉన్నంతసేపు టెన్షన్లో ఉంటారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి గో రిలాక్స్డ్, దే ఫీల్ కంఫర్టబుల్. ఓకే. సో ఆ మూమెంటరీ వచ్చే టెన్షన్స్, స్ట్రెస్సెస్, స్ట్రెయిన్స్ని ఎదుర్కోవడానికి, యాంత్రికంగా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి అన్కాన్షియస్ మైండ్, మన అంతర్చేతన మనసు మనిషిలో ఈ రక్షణ తంత్రాలను ఉపయోగిస్తుంది. అందులో ఎస్కేపిజం, ఇంట్లోంచి పారిపోవడం, ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా కాఫీ తాగడం, ఆర్ యూ వాంట్ టు ఫ్రీక్ అవుట్ విత్ ఫ్రెండ్స్, వ్యాండరిజం, అటు ఇటు తిరగడం, ఇవన్నీ కూడా ఎస్కేప్ మెకానిజమ్స్. కొంతమంది ఏం చేస్తారంటే బాధను తమలో తాము రిప్రెస్ చేసుకుంటారు. నేను చదవలేకపోతున్నాను, అనుకున్న మార్క్స్ తెచ్చుకుంటానో లేదో, సో తమలో ఉన్న బాధను రిప్రెస్ చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు. కొంతమందికి ఎగ్జామ్స్ అనగానే ఎక్కువ కోపం ప్రదర్శిస్తారు, నేను చదవను, నేను స్కూల్కి వెళ్ళాను, కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇవన్నీ డిఫెన్సెస్ అన్నమాట. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కృష్ణకుమార్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణకుమార్ గారు, గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మాకు యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేసామండి. ఓకే. సో వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు రాత్రి నిద్రలో కూడా మేము స్కూల్కి వెళ్ళము అని రాత్రి అంతా కలవరిస్తా ఉన్నారు. పొద్దున పూటేమో లేపుతేనేమో మార్నింగ్ స్కూల్కి వెళ్ళేదాకా ఒకటే ఏడుపండి వాళ్ళు. అసలు మాకేంటంటే అసలు స్కూల్ మానిపించేయాలా లేకపోతే స్కూల్లో ఉంచాలా కూడా తిరిగి పరిస్థితి అయిపోయిందండి. ఇలాంటి అసలు వాళ్ళకి ఆ ఫోబియా నుంచి అసలు ఎలా అధిగమించాలో తెలియడం లేదండి. దీనికి సంబంధించి మీరు ఏమైనా కొంచెం చెప్పగలుగుతారని ఫోన్ చేశాం సార్. ఇప్పుడు పిల్లల ఏజ్ ఎంత అండి? ఏదండి? మీ పిల్లల ఏజ్ చెప్పలేదు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు 5th ఇయర్ నడుస్తుందండి. 5th ఇయర్? అవునండి. ఓకే. మరి చిన్న పిల్లలకి మెయిన్గా ఏంటంటే స్కూల్ వాతావరణం నచ్చకపోతే, అంటే బీటల వారి గోడలు కానీ, లేదా మరీ స్ట్రిక్ట్ క్రిటికల్ గా ఉండే టీచర్స్ ని చూసినా, లేదా అట్మాస్ఫియర్ లో స్టార్టింగ్ పిల్లలకి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వస్తాయండి. ఎందుకంటే ఇన్ని రోజులు దే ఆర్ కేర్ ఫ్రీ, ఇంటికాడనే ఉన్నారు, తల్లిదండ్రులతో ఉన్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు. క్రచ్ లాంటి ప్లేసెస్ లో అయితే కొద్దిగా పిల్లలతో లైక్ కోరూమినేషన్ ఆడుకోవడం, చిన్న చిన్న గేమ్స్ అవి చేసి ఒకటేసారి ఒక స్కూల్ అనే ఇంకా పెద్ద ఎన్వైరన్మెంట్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ కొన్ని వస్తాయండి. ఇది స్కూలాస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే చదువుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. అయితే వీళ్ళలో టీచర్ అన్న భయం ఉన్నా, స్కూల్ అన్న భయం ఉన్నా, లేదా తల్లిదండ్రులు కొడతారు స్కూల్కి వెళ్ళకపోతే, హోంవర్క్ చేయకపోతే కొడతారన్న ఒక ఆలోచన వచ్చినా, దాన్ని రిప్రెస్ చేసుకున్న, మనసులో రిప్రెస్ అయిన భావనలు కళల్లో వస్తాయండి. సో ఇది డ్రీమ్స్కి ఇదికి మేనిఫెస్ట్ అవుతుంది. కొంతమందికి ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు సోమ్నోలాక్వీ అంటే నిద్రలో మాట్లాడుతుంటారు, కలవరిస్తూ ఉంటారు. కొంతమందికి సోమ్నాంబులిజం, నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంటుంది. ఇది స్ట్రెస్, ప్యూర్లీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కేసెస్ అనమాట. ఈ కండిషన్స్కి ఏంటంటే చిన్నపిల్లలు కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందిలో ఇది ప్రాబ్లం ఆటోమేటిక్గా పోతుంది, అడ్జస్ట్మెంట్ చోటు చేసుకుంటుంది. అలా కానీ పక్షంలో కౌన్సిలింగ్, చైల్డ్ సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళ చేత మీరు కౌన్సిలింగ్ చేయించవచ్చు. బట్ ఈ కేసులో అవసరం పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, బికాస్ ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ దట్ హీ ఆర్ షీ ఈస్ గోయింగ్ త్రూ. మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి కామేష్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ కామేష్ గారు. హలో, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. మేము ఎంసెట్కి ప్రిపేర్ చేస్తున్నామని.
ఓకే. ఇంకా ఎగ్జామ్ కి 50 days ఉంది, అది ఎలా ప్రిపేర్ కావాలి? ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారండి? అవునండి. కామేష్ గారు, ఎగ్జామ్ కి అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఓకే. అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి, ఇట్స్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు పాస్ అయిన తర్వాత మీరు జనరల్గా మంచి మార్క్స్, మంచి పర్సెంటేజ్, అంటే ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ వస్తే మీకు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ కదా, మీకు వచ్చే ర్యాంక్ దాన్ని బట్టి యూ విల్ బి గివెన్ దిస్ థింగ్. సో ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎక్కువగా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా మీకు ఎంసెట్కి ఇంటర్మీడియట్ పోర్షనే ఉంటుంది దాదాపుగా. సో మీరు ఇంటర్మీడియట్ 2 years ఏదైతే చదివారో, ఎంపీసీ ఆర్ బైపీసీ ఏదైతే మీరు చదివారో దానికి సంబంధించిన సిలబస్ ఉంటుంది, కొత్తదంటూ ఏమి ఉండదు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్ ఎడ్జ్లో మీకు ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. మామూలుగా ఒక 3-4 గంటలు మీరు చదివే దానికంటే 1 గంట ఎక్కువగా మీరు కేటాయిస్తే సరిపోతుందండి. సో యు నాట్ టేక్ ఇట్ యాజ్ సంథింగ్ డిఫరెంట్, ఇట్స్ లైక్ జనరల్ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ యూ నీడ్ మోర్ అనలిటికల్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్. ఓకే, సో మీరు దానికి మామూలుగా రెగ్యులర్గా ప్రిపరేషన్ చేసుకుంటూ కొద్దిగా టైంని కేటాయించండి. కాన్ఫిడెంట్గా ఉండండి, మంచిగా మీలో మీరు ఎస్ ఐ కెన్ డూ అని మీలో మీరు ఇంటర్నల్ డైలాగ్ని పాజిటివ్గా పెట్టుకోండి. తప్పకుండా మీరు మీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే రాశారో, ఫస్ట్ ఇయర్ ఎలా అయితే రాశారో, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎలా అయితే రాయబోతున్నారో, మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ కూడా అంత బాగా మీరు రాయగలుగుతారు, సమర్థవంతంగా రాయగలుగుతారు, మంచి మార్క్స్ ఐ మీన్ టు సే ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీకాంత్ ఆచార్య గారు టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ ఎలా రాయాలో చాలా మంచి టిప్స్ చెప్పారు స్టూడెంట్స్కి. ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్. మీకు సమర్పించిన వారు హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ హైదరాబాద్.